పార్వతీపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్లో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ర్యాలీ రూపంగా ఈరోజు జిల్లా కార్యక్రమాన్ని ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో కూడా విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఆ సంతకాలన్నింటినీ కూడా విజయవాడకి పంపించడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 100 ఏళ్లలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. ఆ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడాను అందులో ఎలక్షన్కి ముందు సుమారుగా 7 కాలేజీలు కంప్లీట్ చేసి ఏదైతే మిగిలిన 10 కాలేజీలు కూడా వివిధ దశల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము. వచ్చి ఉంటే ఈరోజు మిగిలిన 10 కాలేజీలు కూడా కంప్లీట్ అయ్యి 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రజలకి అందించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఈ దురదృష్టవశాత్తు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 మెడికల్ కాలేజీలని కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ఈరోజు కుట్ర పనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అని అడుగుతుంటే ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు ఏంటి అని అంటే ఇవి కంప్లీట్ చేయాలంటే 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు ఖజానాలో లేవు అని చెప్పేసి ఈరోజు భేద ఏడుపులు ఏడ్చేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వం అమరావతికి 1,00,000 కోట్లు 50,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి నిర్మిస్తామని చెప్పేసి ఈరోజు గొప్పలు చెప్తుందనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి మెరుగైన వైద్యం ఉచిత వైద్యం నాణ్యమైనటువంటి వైద్యము అదేవిధంగా ఉచిత వైద్య విద్య అందించాలన్నటువంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.